ఒకే జిల్లా, ఇద్దరు నేతలు, వేర్వేరు పర్యటనలు. అన్న కేటీఆర్, చెల్లి కవిత ఇద్దరు ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఇద్దరు ఒకే జిల్లాలో పర్యటించినప్పటికీ వేర్వేరు కార్యక్రమాలకు హాజరు కావడం గమనార్హం. కేటీఆర్ పరకాలలో జరిగినటువంటి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుట్టు మిషన్లు, కేసీఆర్ కిట్లు అందించారు. అలాగే భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన ప్రోగ్రాంలో భాగస్వామ్యం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పనిలో పనిగా స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జాగృతి అధ్యక్షురాలు కవితల మధ్య నెలకొన్నటువంటి విభేదాలు గుణాత్మక మార్పు దిశగా సాగుతున్నాయి. పైకి ఇద్దరు ఒకరి విషయంలో మరొకరు ముభావంగా కనిపిస్తున్నప్పటికీ లోపల అంతర్గత పోరు పతాక స్థాయికి చేరిందని అంటున్నారు రాజకీయ నిపుణులు. ప్రస్తుతానికి రక్త సంబంధం తప్ప ఒకే రాజకీయ పార్టీ అనుబంధం ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశాలు లేవని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పైకి గంభీరంగా ఉన్నప్పటికీ తీవ్ర స్థాయిలో వీరి మధ్య గ్యాప్ పెరిగినట్లుగా భావిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలు వీటిని సూచిస్తున్నాయని పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు. ఆదివారం వరంగల్ జిల్లా వేదికగా జరిగినటువంటి పరిణామాలు ఊతమిస్తున్నాయి. ఇద్దరు నేతల పర్యటనల సందర్భంగా కీలక పరిణామం జరిగింది. జిల్లా స్థాయి నేతలకు పరోక్ష సంకేతాలు వెలువడినట్లుగా తేలిపోతోంది. ఇప్పటికే శనివారం హైదరాబాద్లో బీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించగా మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఇదే రోజు జాగృతి సంస్థ తన అనుబంధ విద్యార్థి సమావేశాన్ని నిర్వహించడం, ఈ కార్యక్రమానికి కవిత హాజరు కావడంతో పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తేలిపోయింది. ఈ స్థితిలో ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలు విభేదాలు కొట్టొచ్చినట్లుగా కనిపించాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరకాల, భూపాలపల్లి పర్యటన సందర్భంగా ఆ పార్టీ ఉమ్మడి జిల్లా నాయకులంతా కట్టగట్టుకుని వెళ్లి ఘనస్వాగతం పలికారు. సమావేశంలో పార్టీ ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు. కొందరైతే నగరంలోకి ప్రవేశించే ఓఆర్ఆర్ వద్ద ఎదురేగి స్వాగతం పలికారు. బీఆర్ఎస్ జెండాలు, నినాదాలతో హోరెత్తించారు. కేటీఆర్ కార్యక్రమానికి పార్టీ నాయకులు వినయ్ భాస్కర్, పెడ్రో సుదర్శన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, డాక్టర్ రాజయ్య బండప్రకాష్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపనేని నరేందర్ రెడ్డితో పాటు చిన్న పెద్ద నాయకులంతా పులోమంటూ తరలి వెళ్లారు. కేటీఆర్ వరంగల్ ఔటర్ రోడ్ మీదుగా పరకాల వెళ్ళగా హనుమకొండకు వచ్చినటువంటి కవితను బీఆర్ఎస్ నాయకులెవరూ పట్టించుకున్న పాపానే పోలేదు. పైగా ఆ దిక్కు కూడా ఎవరూ చూడనే లేదు. తమ నేతగా కేటీఆర్ను గుర్తిస్తున్నట్లుగా తమ చేష్టలతో స్పష్టం చేశారు. గతంలో కవిత వస్తుందంటే ఎదురేగి స్వాగతాలతో ఊరేగే నాయకులెవరూ మచ్చుకైనా లేకపోవడం చర్చకు దారితీసింది. హనుమకొండలో ఉంటే కలవలేదనే పేరు తెచ్చుకోవడం కంటే కేటీఆర్ ప్రోగ్రాంలో పాల్గొంటే ఏ సమస్య ఉండదని భావించారు ఏమో గానీ ఒక్కరు కూడా కవిత పర్యటన వైపు కన్నెత్తు కూడా చూడలేదు. జాగృతి నాయకుడిగా ఉన్న దాస్యం విజయభాస్కర్ మాత్రమే పాల్గొన్నారు. కవిత పర్యటన సందర్భంగా ఎక్కడా కూడా బీఆర్ఎస్ జెండాలు కనిపించకపోవడం, నినాదాలు వినిపించకపోవడం కోసమేరకు. పైకి కేటీఆర్, కవిత వర్గాలు మేఘపూతి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ అధినేత కేసీఆర్తో సహా ఆయా జిల్లాల ముఖ్య నేతలకు స్పష్టమైన సంకేతాలు అందినట్లుగా తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు సైతం అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా కవిత నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని ముగ్ధంపూర్లో జరిగినటువంటి పోచమ్మగుడి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుగా ఆమె హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఒకే పార్టీలో కొనసాగుతున్న ఇద్దరు ముఖ్య నాయకులు, అందులో కేసీఆర్ సంతానంగా అన్నా చెల్లెల మధ్య కార్యక్రమాల పట్ల సమన్వయం లేకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇరువురి మధ్య తాజాగా బహిర్గతమైన విభేదాలు ఇంకా కొనసాగుతున్నట్లు, ఇప్పట్లో సమసిపోయే అవకాశం లేదని కూడా భావిస్తున్నారు.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.